అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు మరియు వేపకుంట సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య, నర్సంపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులంతా కూడా అమరావతిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంగళవారం సాయంత్రం 5:10 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, వేపకుంట సుధాకర్, పోతులయ్య తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో ముఖ్యంగా సిద్ధరాంపురం, ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల మీదుగా వెళ్ళే హంద్రీనివా కాలువ లైనింగ్ పనులు చేయడం వల్ల ఆ ప్రాంత రైతులంతా కూడా నష్టపోవడం జరుగుతుందని, హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేస్తే ఆ ప్రాంతంలో నీటి సమస్య వస్తుందని, అదేవిధంగా తూముచెర్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలని, ఈ సమస్యను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, వేపకుంట సుధాకర్, టీడీపీ ఆత్మకూరు మండల కన్వీనర్ పోతులయ్య, నర్సంపల్లి సర్పంచ్ చంద్రశేఖర్, పలువురు హంద్రీనివా కాలువ క్రింద ఉన్న రైతులు కూడా పాల్గొన్నారు.